హాయ్ హలో నమస్తే మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా బీఈడి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈరోజు మనం ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 2024-25 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని వివిధ యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు, అన్ఎయిడెడ్ కళాశాలల్లో బీఈడి రెగ్యులర్ మరియు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరడానికి గాను నిర్వహించే ఏపీ ఎడ్సెట్ 2024 పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి తరపున ఈ ఏడాది ఎడ్సెట్ పరీక్షను నిర్వహిస్తున్న ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి ఏప్రిల్ 18వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక విద్యార్హతల విషయానికి వస్తే ఏదేని బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులైన ఓసీ విద్యార్థులు, కనీసం 40% మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. గణితం, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 55% మార్కులతో ఉత్తీర్ణులైన బీఈ, బీటెక్ విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హులే. కాగా ఈ ఏడాది డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే వారు బీఈడి కళాశాలల్లో అడ్మిషన్ పొందే సమయానికి డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 2024 జూలై 1వ తేదీ నాటికి కనీసం 19 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి. కాగా ఈ పరీక్ష రాయడానికి ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఎంపిక చేసుకున్న వారికి ఉర్దూ మరియు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాయడానికి అవకాశం ఉంది. ఓసీ, బీసీ విద్యార్థులు కనీస అర్హత మార్కులు 37 మార్కులు సాధిస్తేనే ర్యాంకులను కేటాయిస్తారు. కాగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు ఉండవు. అదేవిధంగా గణితం, ఫిజికల్ సైన్స్ మెథడాలజీలకు సంబంధించి మహిళా విద్యార్థినులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు ఉండవు. ఈ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు మొదట ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ఓసీ అభ్యర్థులు 650 రూపాయలు, బీసీ అభ్యర్థులు 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 450 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మే 15వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాలతో గడువులోపు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు అపరాధ రుసుముతో కలిపి నిర్ణీత పరీక్ష ఫీజును చెల్లించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 1000 రూపాయల అపరాధ రుసుముతో మే 19వ తేదీ వరకు, 2000 రూపాయల అపరాధ రుసుముతో మే 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారు ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించిన డాటాను మే 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మే 30వ తేదీ నుండి సంబంధిత వెబ్సైట్ నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 8వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. జూన్ 15వ తేదీన ప్రాథమిక కీని అప్లోడ్ చేస్తారు. జూన్ 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. బీఈడి చదవాలనుకునే విద్యార్థులందరూ సరైన ప్రణాళికతో చదివి మంచి ర్యాంకు సాధించాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.